హాయ్ హలో వెల్కమ్ టు 6TV. నేను మీ రచన. సో గోల్డ్ రేట్ ఇంకా సిల్వర్ రేట్ మొన్నటికి నిన్నటికి చూసుకున్నట్లయితే గోల్డ్ రేట్ పెరిగింది. మరి నిన్నటికి ఈ రోజుకి హైదరాబాద్ లో ఇంకా ఢిల్లీలో గోల్డ్ రేట్ ఇంకా సిల్వర్ రేట్ పెరిగిందా లేకపోతే తగ్గిందా లేకపోతే అదే విధంగా ఉందా అనేది అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా హైదరాబాద్ లో చూసుకుందాం. 22 క్యారెట్స్ చూసుకున్నట్లయితే 1 గ్రామ్ కి వచ్చేసి 6,625 రూపీస్. సో నిన్న చూసుకున్నట్లయితే 6,635 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకైతే 10 రూపీస్ తగ్గిందని చెప్పవచ్చు. సో 10 గ్రామ్స్ కి చూసుకున్నట్లయితే 66,250 రూపీస్. సో నిన్న వచ్చేసి 66,350 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకైతే 100 రూపీస్ తగ్గిందని చెప్పవచ్చు. సో గోల్డ్ రేట్ అయితే హైదరాబాద్ లో తగ్గిందని చెప్పవచ్చు. సో 1 గ్రామ్ చూసుకున్నట్లయితే 24 క్యారెట్స్ లో చూసుకున్నట్లయితే 7,227 రూపీస్. సో నిన్న వచ్చేసి 7,238 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకైతే 11 రూపీస్ అయితే తగ్గింది. అలాగే 10 గ్రామ్స్ కి చూసుకున్నట్లయితే 72,270 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకైతే 110 రూపీస్ అయితే తగ్గింది. సో 22 ఇంకా 24 క్యారెట్స్ అయితే చూసుకున్నాం కదా. ఇప్పుడు 18 క్యారెట్స్ ఎలా ఉందో చూసుకుందాం. 1 గ్రామ్ కి వచ్చేసి 5,420 రూపీస్. సో నిన్న వచ్చేసి 5,429 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకైతే 9 రూపీస్ అయితే తగ్గిందని చెప్పొచ్చు. సో 10 గ్రామ్ కి చూసుకున్నట్లయితే 54,200 రూపీస్. సో నిన్న చూసుకున్నట్లయితే 54,290 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకైతే 90 రూపీస్ అయితే తగ్గిందని చెప్పవచ్చు. సో గోల్డ్ రేట్ హైదరాబాద్ లో అయితే తగ్గింది. మరి సిల్వర్ రేట్ హైదరాబాద్ లో ఎలా ఉందో చూసుకుందాం. 1 గ్రామ్ కి వచ్చేసి 88.50 పైసా. సో నిన్న కూడా 88.50 పైసా. సో సిల్వర్ రేట్ అయితే కాన్స్టాంట్ ఉందని చెప్పొచ్చు. నిన్న ఈ రోజు అయితే సేమ్ ఉందని చెప్పొచ్చు. సో 10 గ్రామ్స్ కి చూసుకున్నట్లయితే 885 రూపీస్. సో నిన్న కూడా సేమ్ 885 రూపీస్ కాన్స్టాంట్ ఉంది, తగ్గలేదు పెరగలేదు. సో 1 కేజీకి చూసుకున్నట్లయితే 88,500 సేమ్ నిన్న కూడా 88,500 ఉంది. సో హైదరాబాద్ లో అయితే గోల్డ్ రేట్ పెరిగింది, సిల్వర్ రేట్ అయితే కాన్స్టాంట్ ఉంది. సో మరి ఢిల్లీలో గోల్డ్ రేట్ పెరిగిందా లేకపోతే తగ్గిందా అని అయితే చూసుకుందాం. 1 గ్రామ్ కి వచ్చేసి 6,640 రూపీస్. సో నిన్న వచ్చేసి 6,650 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకి చూసుకున్నట్లయితే 10 రూపీస్ అయితే తగ్గిందని చెప్పవచ్చు. అలాగే 10 గ్రామ్స్ కి చూసుకున్నట్లయితే 66,400 రూపీస్. సో నిన్న వచ్చేసి 66,500 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకి చూసుకున్నట్లయితే 100 రూపీస్ అయితే తగ్గింది. మరి 22 క్యారెట్స్ చూసుకున్నాం కదా. 24 క్యారెట్స్ ఎలా ఉందో తెలుసుకుందాం. 1 గ్రామ్ కి వచ్చేసి 7,242 రూపీస్. సో నిన్న వచ్చేసి 7,253 రూపీస్. సో నిన్న ఈ రోజుకి చూసుకున్నట్లయితే 11 రూపీస్ అయితే తగ్గింది. 10 గ్రామ్స్ కి చూసుకున్నట్లయితే 72,420 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకైతే 110 రూపీస్ అయితే తగ్గింది. సో 22-24 క్యారెట్స్ అయితే చూసుకున్నాం కదా. ఇప్పుడు 18 క్యారెట్స్ ఎలా ఉందో చూసుకుందాం. 1 గ్రామ్ కి వచ్చేసి 5,433 రూపీస్. సో నిన్న వచ్చేసి 5,441 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకైతే 8 రూపీస్ అయితే తగ్గింది. అలాగే 10 గ్రామ్స్ కి చూసుకున్నట్లయితే 54,330 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకైతే 80 రూపీస్ అయితే గోల్డ్ రేట్ తగ్గిందని చెప్పవచ్చు. సో హైదరాబాద్ లో ఎలా అయితే గోల్డ్ రేట్ తగ్గిందో ఢిల్లీలో కూడా గోల్డ్ రేట్ తగ్గింది. మరి ఢిల్లీలో సిల్వర్ రేట్ ఎలా ఉందో తెలుసుకుందాం. ముందుగా 1 గ్రామ్ కి వచ్చేసి అయితే 85 రూపీస్. సో నిన్న కూడా సేమ్ 85 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకి అయితే ఏం పెరగలేదు తగ్గలేదు, కాన్స్టాంట్ ఉంది. అలాగే 10 గ్రామ్స్ కి చూసుకున్నట్లయితే 850 రూపీస్. సో ఈ రోజు కూడా 850 రూపీసే ఉంది. సో 1 కేజీకి చూసుకున్నట్లయితే 85,000. సో నిన్న కూడా 85,000 ఉంది. సో నిన్నటికి ఈ రోజుకి అయితే సేమ్ ఉందని చెప్పవచ్చు. సో గోల్డ్ రేట్ ఎలాగైతే హైదరాబాద్ లో పెరిగిందో సేమ్ ఢిల్లీలో కూడా గోల్డ్ రేట్ పెరిగింది. సిల్వర్ రేట్ హైదరాబాద్ లో ఇంకా ఢిల్లీలో అయితే కాన్స్టాంట్ గా ఉంది. నిన్నటికి ఈ రోజుకి అయితే సేమ్ ఉందని చెప్పవచ్చు. సో మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 6TV.